రీసెంట్‌గా ఒక వార్త అయితే బాగా వినిపిస్తుంది. అదేంది అంటే వల్లభనేని వంశీని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆయన్నే హైదరాబాద్‌లో ఉండంగా పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి అయితే వార్తలైతే వస్తున్నాయి. కాకపోతే పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి కారణం ఏంది అంటే 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో ఆయన గన్నవరంలో ఉన్న టీడీపీకి సంబంధించిన కార్యాలయం మీద దాడి చేశారు అని చెప్పేసి ఆయన మీద కేసు అయితే నమోదయ్యడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఆయనైతే అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఎతుకుతున్నారు ఆయన కోసం. ఆల్మోస్ట్ ఆల్ దొరికిండనే వార్తలైతే వస్తున్నాయి. ఇంకా పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. ఒకసారి వేరే దేశాలకు పారిపోయాడంటున్నారు. ఒకసారి దొరికారంటున్నారు గానీ ఇంకా క్లారిటీగా అయితే చెప్పట్లేదు. అయితే ముఖ్యంగా మనందరికీ తెలుసు కదా! లోకేష్ ఆయన అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్క పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నా, ప్రతి ఒక్క పని చెప్తా అని చెప్పేసి ఆయన రెడ్ బుక్‌లో ఆ పేర్లైతే రాసుకుంటాడు కదా! అందులో భాగంగా వంశీ పేరు కూడా పక్కా రాసుకుంటాడు. ఎందుకంటే వల్లభనేని వంశీ చంద్రబాబు ఫ్యామిలీని పర్సనల్‌గా టార్గెట్ అయితే చేయడం జరిగింది. లోకేష్ యొక్క పుట్టుక మీద వీటన్నిటి మీద. అయితే దీనిని ప్రతీకారంగా ఇప్పుడు లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మీద అయితే ప్రతీకారం తీర్చుకుంటుండు. ఎందుకంటే పర్సనల్‌గా టార్గెట్ కేసులు పెడితే దాన్ని వేధించడం అంటారని చెప్పేసి ఆయన 2019 ఆ ఏరియాలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది కాబట్టి ఆ కేసుని ఆసరాగా చూపించి ఆయన మీద కేసులైతే నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ అనుకున్నది మాత్రం సాధిస్తుండు. ఆయన యొక్క రెడ్ బుక్‌కి సంబంధించిన పేర్లన్నిటిని ఒక్కొక్కలాగా జైల్లో పెడుతుండు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది.